మౌనమేలనాయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి మన ప్రయాణం వర్షంతో. వర్షం ప్రతి చినుకు ఒక జ్ఞాపకం, ప్రతి ఉరుము ఒక అనుభవం. వర్షం అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ గుర్తొస్తుంది. కొన్ని ప్రేమ అనే బొమ్మను గీస్తే మరికొన్ని గతం అనే నాటకాన్ని కళ్ళెదుట నడిపిస్తాయి. నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు వర్షంలో స్కూల్ బ్యాగ్ తడిచిపోతుంటే నా కాళ్ళు మాత్రం ఆగకుండా నడిచాయి. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న రంగురంగుల గొడుగు మరుసటి రోజుకే మాసిపోయింది. కానీ ఆ రోజు తెచ్చిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాసిపోవు. గమనించారా, అప్పట్లో వర్షం పడగానే వానా వానా వల్లప్ప అంటూ బయటికి పరిగెత్తేవాళ్ళం. ఇంట్లో వాళ్ళు లోపలికి రమ్మని అరవడమే తప్ప మన ఆటలు మాత్రం ఆగేవి కాదు. అప్పటిదాకా ఉన్న చదువు చిరాకు అంతా పోగొట్టేలా స్నానం చేయించేది ఆ వర్షం. కానీ ఇప్పుడు చెవిలో ఫోన్ పెట్టుకొని అమ్మో వర్షంలోకి వెళ్తే ఫోన్ తడిచిపోతుంది, ఏం వర్షమో ఏంటో, అసలు నెట్వర్కే ఉండట్లేదు అని విసుక్కుంటున్నారు. ఇప్పుడు మనుషులకి వర్షం అంటే ఫోన్ మీద నిలిచిపోయే కొంత నీరే కానీ మనసును తడిపే తడిజాడ కాలేకపోతుంది. వర్షం ఇన్స్టాలో పెట్టే ఒక పోస్ట్లా మారిపోయింది. మెరుపులు చీకట్లో వేసే ఫ్లాష్ లైట్లు అయిపోయాయి. కానీ నాకు మాత్రం అలా కిటికీ పక్కన కూర్చొని అమ్మ వేసిచ్చిన మిరపకాయ బజ్జీలు తింటూ కిటికీలో నుంచి నన్ను తాకడానికి ప్రయత్నించే ఆ నీటి తుంపరతో ఆడుకోవడమే వర్షం అంటే. ఇలా వర్షంలో నాకు ఇష్టమైనవి చాలానే ఉన్నాయి. అందులో మొదటిది మట్టి వాసన. మీకు కూడా ఇష్టమే కదా? ఆ మట్టి వాసన తెచ్చే మొదటి వర్షపు బొట్టు. ఈ రెండింటి మధ్య అనుబంధం ఏంటో కానీ నాకు వాటికి ఉన్న అనుబంధం ఎలాంటిది అంటే వచ్చే మట్టి వాసన అంతా నాకే రావాలి అని ఆరాటపడిపోయేంత చిలిపిది. ఇంకా మీలో ఎంతమంది కత్తి పడవలు చేయడం వచ్చు? నాకు రాదులేండి, కానీ అది తెలియకూడదనే నీ కత్తి పడవ కన్నా నా మామూలు పడవే ఫాస్ట్గా వెళ్తుంది అని అన్నయ్యతో తెగ పోటీ పడిపోయేదాన్ని. ఇకపోతే వర్షం రోజు కూడా మేము ఎంతగానో వెయిట్ చేసే ఒక నోటిఫికేషన్, టుడే ఈజ్ హాలిడే ఫర్ స్కూల్ డ్యూ టు హెవీ రెయిన్స్. అలా ఫోన్ మోగితే చాలు, నాన్న మెసేజ్ వచ్చింది చూడండి, స్కూల్ లేదేమో అని ఒకటే గోల. ఇవాళ స్కూల్కి వెళ్ళక్కర్లేదట అని నాన్న చెప్తే చాలు, ఆ మాట పూర్తవ్వకముందే ఒంటి మీద ఉన్న యూనిఫామ్ తీసేసి నైట్ డ్రెస్లోకి మారిపోయేదాన్ని. అదే ఆ నోటిఫికేషన్ రాలేదే అనుకోండి, ఈ వర్షంలో మా స్కూల్ మునిగిపోతే బాగుండు అని ఎక్కడలేని శాపనార్థాలు పెట్టేసేదాన్ని. ఒక్కోసారి స్కూల్ అంతా అయిపోయాక మొదలయ్యేదండి ఈ వర్షం. ఇక ఇంటికి వస్తే బట్టలు తీయి, తడిచిపోతే మళ్ళీ ఉతకడం నా వల్ల కాదు అని అమ్మ ఒక్కటే గోల. బట్టలు అన్నీ తీపించి ఇంట్లో దండాలు కట్టేసి లోపల ఆరేసేది. దానికి నాన్న ఒక గోల, వర్షం పడేలా ఉంటే బట్టలు ఉతకడం ఎందుకు, మళ్ళీ చిరాగ్గా లోపల ఆరేయడం ఎందుకు అని. ఈ మినీ యుద్ధాలు అందరి ఇళ్లలో ఉంటాయి అనుకుంటా కదా. ఆ గొడవ పక్కన పెడితే బట్టలు తీయడానికి వెళ్ళిన మనం ఒక పని కాదుకా, అన్ని పనులు చేసేవాళ్ళం. అలా మేడ మీద ఎప్పటి నుంచో ఉండిపోయిన చెక్కకు వచ్చే మష్రూమ్స్ అన్నీ కోసి ఇంట్లోకి తెచ్చి అమ్మ ఈ మష్రూమ్స్ వండుకుందామా అని అడిగితే అమ్మ తిట్టని తిట్లు అంటూ లేవు. నిజం చెప్పండి, మీరు కూడా అవి తినొచ్చు అనుకున్నారు కదా. సరే కానీ ఇవన్నీ మామూలు వర్షం గురించి. బట్ దెర్ ఇస్ ఎ మ్యాజికల్ రెయిన్. అప్పట్లో నాకు వడగళ్ళ వాన అంటే ఒక వింత లాంటిది. పైన ఫ్రిడ్జ్ ఉందా, ఐస్ క్యూబ్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి అనే క్వశ్చన్కి సైన్స్ చదివితే కానీ ఆన్సర్ దొరకలేదు. కానీ ఆ వర్షం ఆగిపోయాక కూడా తనని గుర్తు చేసే కొన్ని విషయాలు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? అవే అండి, నిద్రపోనివ్వకుండా చేసే కప్పల శబ్దాలు, ఖాళీ స్థలాల్లో నిండిన నీటిలో నుంచి పట్టి తెచ్చిన చేప పిల్లలు, చెట్ల మీద నుంచి జారిపడే చిన్ని చిన్ని చినుకలు, వర్షం బురద వల్ల పాడైపోయిన వైట్ డ్రెస్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో 2-3 ఎపిసోడ్స్ అవుతాయేమో. కానీ కొన్నిటిని మీ ఊహలకి వదిలేయడమే మంచిదనిపిస్తుంది. ఇంకొక మాట, ఈసారి వర్షం పడ్డప్పుడు ఫోన్తో కాకుండా బాల్కనీలో ఒక మంచి కంపెనీతో వేడి వేడి కాఫీ తాగుతూ ప్రేమ కోసం తనిఖీ చేయండి, తప్పకుండా దొరుకుతుంది. ఇక సెలవు. వింటూనే ఉండండి మౌనమేలనాయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. నేను మీ అమూల్య చోడిశెట్టి, సైనింగ్ ఆఫ్.